పత్రిజీ ధ్యాన మహాయాగం ఈరోజు ఈ కార్యక్రమం ఈ వేదిక పైన ఇంత మనం దిగ్విజయంగా నిర్వహించుకుంటున్నాము అంటే దీని వెనక ఎంతోమంది కృషి ఫలితం ఉంది. ప్రతి ఒక్క విభాగాన్ని సన్మానించుకోవటం కర్తవ్యం, బాధ్యత. సో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రతి క్షణం సత్య దర్శనం. దాదాపు 3 నెలల నుంచి అవిశ్రాంతంగా వీక్ ఆఫ్స్, హాలిడేస్ ఏవీ లేకుండా, రాత్రి పగలు తేడా లేకుండా ఏవీస్ క్రియేట్ చేయడంలో కానీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సమర్థవంతంగా మీ ముందు ఉంచడంలో విశేషంగా కృషి చేసింది పిఎంసి. సో పిఎంసి వర్కింగ్ ఏవీ ప్లీజ్. పిఎంసి ఛానల్స్కి గౌరవ సలహాదారుగా వ్యవహరిస్తూ ద పిఎంసి ట్రస్ట్కి చైర్మన్గా వ్యవహరిస్తున్న శ్రీ దాట్ల హనుమంతరాజ్ గారిని వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. శ్రీమతి స్వర్ణమాల పత్రి గారిని పత్రిజీ ధ్యాన మహాయాగం వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా వేడుకుంటున్నాం. సో మీ అందరి ఉదయాల్లో ఉండ పత్రి గారికి, అమ్మగారికి, మా ట్రస్ట్ సభ్యులందరికీ, పరిణిత మేడంకి, పరి మేడంకి, మీ అందరికీ ఒకసారి నమస్కారం చేసుకుంటూ, మీ అందరి ఆదరాత్మలతో పత్రిగారి విశేషతోటి, పత్రిగారి యొక్క సంకల్పంతో ఈ పిఎంసి నడుస్తుంది మాస్టర్స్. మీరు లేకపోతే ధ్యాన మహాయాగం లేదు, మీరు లేకపోతే పిఎంసి లేదు. సార్ ఎట్టయినా ఉండారు. అందుకని ఇంకా మనం చేయాలంటే ఈ పిఎంసిని హై లెవెల్లో తీసుకెళ్ళాలి. ఇప్పుడు పిఎంసి తెలుగు ఉంది, ఇక్కడ పిఎంసి హిందీ ఉంది, పిఎంసి తమిళ్ ఉంది, పిఎంసి కన్నడ ఉంది, ఇంకా పిఎంసి ఎన్నో అన్నారు. లాస్ట్లో సారు బయట చూశారు కదా, పిఎంసి ఎలా అంటే అట్టనే బీపీసీ లాగా వెళ్ళిపోవాలంటున్నారు కదా. పిఎంసి అంటే మీకు చాలాసార్లు చెప్పాను, ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. పిఎంసి అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిఎంసి అంటే చాలా పేర్లు ఉంటాయి. మన ఇంట్లో ఒక చిన్న బాబుకి మనం బాగా లైక్ చేస్తాం అనుకోండి, చాలా పేర్లు పెట్టుకుంటాం, బుజ్జి, పప్పి అన్నీ పెట్టుకుంటాం. అలానే మన పిఎంసి మన ఇంట్లో ఉండ చిన్న ముద్దులని పాప అనమాట. అందుకని పిఎంసిని చాలా పేర్లు పెట్టుకోవచ్చు మనం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, పత్రిజీస్ మెడిటేషన్ ఛానల్, పత్రిజీస్ మన ఛానల్, ప్రకృతి మన ఛానల్. ఇంకా చెప్పాలంటే పత్రిజీస్ స్వర్ణ సైలెంటు మాలా ఛానల్, అమ్మ ఛానల్ అనమాట ఇక్కడ. సో పరిణిత ఛానల్, పరిణిత మెడిటేషన్ ఛానల్, పరి మెడిటేషన్ ఛానల్, ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే ప్రకృతి మన ఛానల్, మన అందరి ఛానల్. మనకి ఇచ్చిపోయారు. దీన్ని మనం కాపాడుకోవడం మన బాధ్యత. సో ఇంకా మీ సహకారంతో దీన్ని ఇంకా చాలా చేయొచ్చు. పత్రికారి ఉద్దేశం ఏంటంటే ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు అన్నారు. ఈ జగత్తుకి ఒక సోపానం లాంటిది మన పిఎంసి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఇప్పుడు అనొచ్చు మీరు, ఎక్కడ మీకు కనపడలేదు ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే మనం చేసే పనిలో మంచిని చూడు, మనిషిని చూడక్కర్లేదు అని పత్రికారు నాకు నేర్పారు. అందుకనే పత్రికారు ఇచ్చిన వర్క్ని జాగ్రత్తగా చేసుకుంటూ మనం లో ప్రొఫైల్గా ఉందాం. ఎందుకంటే మీ అందరిలో నేను అక్కడిని పత్రికారు ఇచ్చిన ఈరోజు మనం ఎక్కడ పట్టినా కూడా ప్రతి చోట పిఎంసి అంటున్నారు, బయట కూడా. అందుకని ఇది మన పిఎంసి వరల్డ్ మొత్తంలో ఇప్పుడు 4 కోట్ల హౌసెస్కి వెళ్ళిందండి. ఎన్నో వ్యూస్. ఒక్కటే కాదు, పిఎంసి తెలుగు, పిఎంసి ఆరోగ్యం, పిఎంసి మ్యూజిక్, పిఎంసి పత్రికా సందేశాలు, పిఎంసి గురుకులం, ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో ఉన్నాయి. ఈ అన్నిటికీ పత్రికారి ఎనర్జీ, ఈ అన్నిటికీ పత్రికారు ఇచ్చిన బ్లెస్సింగ్సే, ఈ అన్నిటికీ ఆయన ఇచ్చిన వరమే. ఆయన మనకిచ్చిన ఈ వరాన్ని, దీన్ని మనం కాపాడుకోవాలి మాస్టర్స్. అందుకని మీ సహాయ సహకారాలతోటి ఇంకా పిఎంసి అక్కడ ఉండారు సారు. అక్కడ ఉండి ఇప్పుడు దాకా ఫస్ట్లో మీకు తెలుసు మన మారం గారు సంకల్పంతో బయోపిక్ రావటం, ఇటు పక్కన రాజజగపతి రాజు గారితో జ్యోతి వెళ్ళటం, ఇలా అందరూ ఎన్నో చేస్తున్నారు సార్. విజయభాస్కర్ రెడ్డి గారు ఎంత చెప్పినా కూడా తక్కువే. ఆయన ఎంతో కష్టపడి ఈ మూమెంట్ బ్రహ్మాండం తీసుకెళ్తున్నారు. అట్నే ప్రతి ట్రస్టీలో పత్రికారు జొడబరి ఈ పనులు చేయించుకుంటున్నారండి. ప్రతి ట్రస్టీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారండి. అందరి
మీ అందరి సహకారంతో. అట్నే పిఎంసిలో కూడా ప్రతి ఎంప్లాయీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఒక సొంతంగా అనుకొని ఇది ఒక పవిత్రమైన వర్క్ అని చెప్పి వాళ్ళు చాలా చేస్తున్నారు. మాస్టర్స్ అమ్మగారు ఉన్నారు కాబట్టి అమ్మగారిని మాట్లాడమని చెబుదాం. సో ఇలా మనం ఇంకా దాన్ని చేసుకొని వెళ్ళాలి. ఇంకా అన్ని భాషల్లో ఫస్ట్ ఇండియా అన్ని భాషల్లో రావాలి. పిఎంసి మరాఠీ రావాలి, పిఎంసి గుజరాతీ రావాలి, పిఎంసి బెంగాలీ రావాలి, పిఎంసి ఒరియా రావాలి. ఇలా వెళ్ళిపోయిన తర్వాత పిఎంసి ఇంగ్లీష్ హై లెవెల్ రావాలి, పిఎంసి స్పానిష్ రావాలి, పిఎంసి జపనీస్ రావాలి, పిఎంసి చైనీస్ రావాలి. ఇలా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, చాలా విజన్స్ ఉంటాయి. ఇవన్నీ పత్రికారి బ్లెస్సింగ్ తోటి మనకి సహకారం అవుతుంది. ఆ సహకారానికి మీరందరూ మాకు తోడ్పడతారని పత్రికారిని తలుచుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ అండి. సో ఈ పిఎంసిలో చేసిన ప్రతి వాళ్ళు ఇందాక మనం చెప్పారు కదా, కొన్ని రోజుల నుంచి రాత్రి పగలనక కష్టపడ్డారు. వీళ్ళందరూ పిఎంసి స్టాఫ్, వాళ్ళందరినీ మనం సన్మానించుకోవటం మన బాధ్యత కాబట్టి మనం ఇప్పుడు సన్మానం చేసుకుంటున్నాం వీళ్ళందరికీ. ఓకే, బాలకృష్ణ గారు, నవకాంత్, ఆనంద్, మిగతా డైరెక్టర్స్ రాంబాబు గారు ఎక్కడ ఉంటారు. పిఎంసి డైరెక్టర్స్ అందరు రావాలి. సార్ భాస్కర్ రెడ్డి గారు మీ అందరు మీ స్వహస్తాలతోటి వాళ్ళకి ఆశీస్సులు ఇవ్వండి సార్. వాళ్ళకి ఆశీస్సులు ఇవ్వండి అంటున్నా మీరు. సో పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణ గారు సాదర స్వాగతం. అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓ ఆనంద్ బుద్ధ గారికి స్వాగతం. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవకాంత్ గారికి స్వాగతం. అలాగే పిఎంసి డైరెక్టర్స్ అందరికీ, రాంబాబు గారికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదిక ద్వారా సాదర స్వాగతం. ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి సాదర స్వాగతం. ఇప్పుడు పిఎంసి ఛానల్ మా స్టాఫ్ అందరికీ కూడా ఘన స్వాగతం. ఈ వేదిక ద్వారా పిఎంసి ఛానల్కి ఇప్పుడు ఘనంగా సత్కారం జరుగుతుంది. సాంగ్ ప్లీజ్. హలో ఫ్రెండ్స్, వీళ్ళందరూ పిఎంసి స్టాఫ్ అయితే రాగలిగిన వాళ్ళు మాత్రం వచ్చారు. మిగతా వాళ్ళు వాళ్ళు వస్తే లైవ్ ఆగిపోతుంది కాబట్టి పీసీఆర్లో కొంతమంది, ఆ కెమెరాలో కొంతమంది అక్కడక్కడ ఉన్నారు. అయితే అందరికంటే ఈ కెమెరామెన్స్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి బాబు. మీ అందరికీ మీకు ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేము. ఎందుకంటే మేము రెస్ట్ తీసుకుంటున్నాం కానీ మీరు రెస్ట్ తీసుకోవట్లేదు. మీ సేవ అసమాన్యమైనది, బ్రహ్మాండమైన సేవ. అందుకని ఈ సేవ వలన మీ కుటుంబము, మీ ఫ్యామిలీ అందరూ బాగుంటారు. పత్రికారి ఆశీస్సులు ఎప్పుడు మీతో ఉంటాయి మాస్టర్స్. దాదాపుగా ఈ ధ్యాన మహాచక్రానికి పిఎంసిలో ఉన్న 100 మంది స్టాఫ్ ఒక 3 నెలల నుంచి కష్టపడి దాదాపు 150 ప్రోమోలు చేశారు. తర్వాత ఒక 7-8 యాడ్లు చేశారు. 3 నెలల నుంచి కొన్ని వందల ప్రోగ్రాంలు ఈ ధ్యాన మహాచక్రానికి సంబంధించిన వర్క్ అందరూ చేశారు. ముఖ్యంగా దాదాపు ఈ ధ్యాన మహాచక్రానికి మన పిఎంసి నుంచి ఒక 78 మంది స్టాఫ్, ఒక 78 మెంబర్స్ స్టాఫ్ ఈ 11 రోజుల పాటు ఇక్కడే ఉండి పనిచేస్తూ వస్తున్నారు. వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం. ఛానల్ హెడ్ చందర్ ఒక నిమిషం మాట్లాడాలి. పిఎంసి ఛానల్కి ప్రోగ్రామింగ్ హెడ్ చందర్. హెడ్స్ అందరు ఒక్కొక్క నిమిషం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ముందుగా మాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన పిఎంసి మేనేజ్మెంట్కి, అలాగే కర్తాల ట్రస్ట్ వారికి ముందు కృతజ్ఞతలు. యాక్చువల్లీ ఇందాక చెప్పినట్టు మనకి ధ్యాన మహాయాగం 11 రోజులు జరిగితే మనకి పిఎంసిలో ఆల్మోస్ట్ 2 months ముందు నుంచి స్టార్ట్ అయిందండి. దాదాపు మనకి ఇక్కడ 130 ఏవీలు ప్లే చేసామండి. మొత్తం మాస్టర్స్ మీద, రూరల్ మాస్టర్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, ఎవ్రీథింగ్.
అలాగే ప్రోమోస్ అయితే కనుక 150 ప్రోమోస్ వేసాం ప్రమోషన్స్ వైజ్. లైవ్స్ అయితే కనుక దాదాపు 200+ లైవ్స్ ఇచ్చామండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ చేయడంలో ప్రతి ఒక్కరూ కూడా టీమ్ మొత్తం మా కెమెరా డిపార్ట్మెంట్, ఎడిటింగ్ డిపార్ట్మెంట్, గ్రాఫిక్, డిజిటల్ ఎవ్రీవన్ ఎంతో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేశారు. అలాగే వాళ్ళ ఎఫర్ట్స్ అందరికీ కూడా వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నాను ప్రతి ఎవ్రీ డిపార్ట్మెంట్ వైజ్ కూడా. సో అలాగే ఇంకోటి ఏంటంటే పత్రి సార్ మనకి పిఎస్ఎస్ఎంలోని లేడీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మన అందరికీ తెలుసు. సో ఇప్పుడు మీరు చూస్తున్న ప్రతి ప్రోగ్రామ్ కూడా ఆల్మోస్ట్ ఒక 30+ ప్రోగ్రామ్స్ ఉంటే కనుక ఆ ప్రోగ్రామ్స్ చేసే ప్రోగ్రామ్ ప్రొడ్యూస్ 10 మంది ఉంటే అందులో 8 మంది అమ్మాయిలేనండి. మీరు గట్టి క్లాప్స్ కొట్టాలి. అలాగే సేమ్ మార్కెటింగ్లో కూడా 7 మంది ఉంటే అందులో 5 అమ్మాయిలే ఉన్నారు. డిజిటల్ టీంలో కూడా 6 ఒక టీం ఉంటే కనుక అందులో 4 అమ్మాయిలే ఉన్నారు. సో ప్రతి విభాగంలో కూడా ఆల్మోస్ట్ సార్ చెప్పినట్లులాగా స్త్రీ శక్తే పనిచేస్తుంది ఎక్కువ పార్ట్. సో ఈ అవకాశం ఇచ్చిన పిఎంసికి మాకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం చందర్కి. మన మూమెంట్ ఏ ప్రిన్సిపల్స్ అయితే ఉన్నాయో ఆ ప్రిన్సిపల్ని దాటకుండా దానికి తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే చందర్ ఇస్ ద పిరమిడ్ మాస్టర్. గట్టిగా చెప్పలు కొడదాం. వైజాగ్ మాస్టర్ అండ్ మహేందర్ ఎడిటర్ హెడ్. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు సపోర్ట్ చేస్తున్న మా టీం అందరికీ కూడా ప్రతి విషయంలోనూ అన్ని విధాలుగా సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఎప్పుడు ఏది అడిగినా కాదనకుండా సపోర్ట్ చేసిన మేనేజ్మెంట్కి కానీ పిఎంసి ఛానల్ అందరికీ ధన్యవాదాలు. అలాగే సింహాద్రి గారు, మనం జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి చూసినాం, మన పిఎంసిలో సింహాద్రినా. అందరికీ నమస్తే. నేను పిఎంసిలో జాయిన్ అవ్వడం నా అదృష్టం, పూర్వజన్మ సుకృతం కూడా. నేను కరెక్ట్గా పత్రిజీ గారు ఆరాధనోత్సవాల ముందు పిఎంసికి రావడం జరిగింది. అప్పటి నుంచి నాకు మన మాస్టర్లందరి దగ్గర నుంచి ఎన్నో సహాయ సహకారాలు అందడం ద్వారా నేను పిఎంసి ఛానల్ని కాస్త ముందుకు తీసుకెళ్లడంలో నేను కూడా ఒక భాగమైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ వనండాల్. ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో ఎంతో అద్భుతంగా సేవలు అందించినటువంటి మాస్టర్ శృతి మేడం, ఇక్కడ గురువుల గురించి ఎంత వర్క్ చేశారో చెప్పనలవి కాదు. నాకు ఇంత అద్భుతమైన అవకాశం అందించినందుకు పిఎంసి యాజమాన్యానికి, ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్కి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. సో గురువులను తీసుకురావడం నిజంగా చాలా బృహత్తరమైన కార్యక్రమం. పత్రి సార్ చేయించుకున్నారంతా, నాదేం లేదు. థ్యాంక్ యూ. మీ అందరి కరతాల ధ్వనులు గట్టిగా. డిజిటల్ నుంచి మహిత డిజిటల్. సో చాలా బాగుంది డిఎంసిలో అందరం కలిసి ఇక్కడ వర్క్ చేయడం. సో హ్యాపీ టు వర్క్ విత్ టీమ్. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈసారి ప్రాజెక్ట్స్ ప్రోమోస్ అంతా లహరి చేసింది చాలా అద్భుతంగా. లహరికి ఎక్స్పీరియన్స్ లేకున్నా కానీ మొత్తం నేర్చుకొని అందరి దగ్గర డేటా తీసుకొని ఎలా ఉన్నాయి ఒక్కొక్క ప్రాజెక్ట్ గురించి ప్రోమోలు. ఒకసారి లహరి క్లాప్స్ ఏదో. లహరి, నేను ఇయర్ స్టార్టింగ్లో అనుకున్నాను ఈ మన పిఎస్ఎస్ఎంలో ఉన్న శక్తి క్షేత్రాలకు వెళ్ళాలి అని, కుదరలేదు. కానీ ఆ శక్తి క్షేత్రాలపైన చేస్తామనేది చాలా బ్లెస్డ్గా అనిపించింది. చాలా నేర్చుకున్నాను అండ్ ఐ హోప్ అన్నీ వెళ్తాం, మన అందరం కూడా చూసి నేర్చుకుని వెళ్తే బాగుంది, అక్కడ ధ్యానం చేస్తే బాగుంటుందని అనిపించింది. థ్యాంక్ యూ. అండ్ దీనికోసం కోఆపరేట్ చేసిన హోల్ టీమ్కి థ్యాంక్స్. అలాగే ఈసారి హెల్త్ స్లాట్ కొత్తగా పెట్టాం, పిఎంసి హెల్త్. ఈరోజుతో పిఎంసి హెల్త్ 9 lakhs సబ్స్క్రైబర్స్కి వచ్చారు ఈరోజు. ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం. 9 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు ఈరోజు పిఎంసి హెల్త్లో. పిఎంసి హెల్త్ నుంచి విశాలాక్ష్మి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ. అలాగే 4 నెలల నుంచి మా సంతోష్ తిరుగుతూనే ఉన్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు. సంతోష్ మా రథసారథి. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, పిఎంసి స్టాఫ్ కావచ్చు, పిఎంసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. రైట్. అలాగే ఈసారి రూరల్ మాస్టర్స్ డాక్యుమెంటరీస్ ఎలా ఉన్నాయి ఒకసారి చప్పట్లు కొట్టండి. రూరల్ మాస్టర్స్ డాక్యుమెంటరీస్ నటరాజ్. ఇది ఒక గొప్ప ప్రాజెక్ట్. నేను రూరల్లో పుట్టాను, ఒక పల్లెటూరులో. అలాంటి పల్లెటూరులలో ఉండి పిరమిడ్ ధ్యానంతో ప్రపంచ స్థాయిలో పిరమిడ్ ధ్యానం యొక్క శక్తిని చాటి చెప్పిన రూరల్ మాస్టర్స్ని
ఒక పిఎస్ఎస్ఎం హీరోస్గా మనం ఇక్కడ ప్రజెంట్ చేసాము. ఈ ప్రాజెక్ట్ని విజయభాస్కర్ రెడ్డి సారు, మారం సారు, నవకాంత్ అన్న, అలాగే పత్రిజీ ఫిలిమ్స్, పిఎంసి యొక్క ఆధ్వర్యంలో ఎంతో చక్కగా దీన్ని తీసుకురాగలిగాం. దీనికి అన్ని ఊళ్ళకి వెళ్ళాం, దాదాపు ఒక 20 విలేజెస్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ఆ కంటెంట్ తీసుకొని వచ్చేటప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్ అది. తర్వాత ఎడిటింగ్కి వచ్చేసరికి మహేంద్ర అన్న అండ్ టీం ఎంత బాగా సపోర్ట్ చేశారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఒక్కరోజు కూడా నిద్రపోలేదు. లాస్ట్ 1 వీక్ అయితే నిద్రపోయింది కూడా చూడలేదు నేను. 5 మంది ఎడిటర్ టీం వర్క్ చేశారు. సో రియల్లీ థ్యాంక్ యూ మహేంద్ర అన్న అండ్ ఆల్ ఎడిటర్స్. సో ఇదొక గొప్ప అవకాశం. ఈ అవకాశం నాకు కలిగినందుకు పత్రి సార్కి కోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే పిఎంసి పబ్లికేషన్స్ వ్యాన్ ఎంతమంది చూశారు? పిఎంసి పబ్లికేషన్స్ వ్యాన్ గట్టిగా చప్పట్లు కొడదాం ఈ ఇద్దరు మాస్టర్స్కి. ఇద్దరు ఈరోజు పత్రిజీ ఫిలాసఫీ ఏదైతే ఉందో, ఒక రామకృష్ణ మిషన్ కానీ ఏ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ అయినా కానీ వాళ్ళ యొక్క సబ్జెక్టు ఎంతో విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. అలాగే సార్ యొక్క డ్రీమ్ అందరి దగ్గరికి ఈ జ్ఞానం ఇంటింటికి వెళ్ళాలి అని చెప్పేసి ఆ యొక్క గురుతర బాధ్యతను ఈ ఇద్దరు భుజస్కంధాల మీద వేసుకొని ప్రతిరోజు ఒక్కొక్క ఊరు తిరుగుతూనే ఉంటారు. పత్రిజీ యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచుతూనే ఉంటారు, ధ్యానం నేర్పిస్తూనే ఉంటారు. అట్ ది సేమ్ టైం పిఎంసి గురించి సబ్స్క్రైబ్ చేయిస్తూ అందరికీ దాని గురించి అవేర్నెస్ కలిగిస్తూ ఉంటారు. సో వీరి మాటల్లో. నమస్కారం అండి, నా పేరు విజయ్ చంద్రిక. పిఎంసి సార్కి ఎంతో ఇష్టమైన స్వాధ్యాయంలో మనవంతు ఏదో ఒక సాయం చేయాలనుకున్నప్పుడు నాకు ఈ వ్యాన్ గిఫ్ట్గా వచ్చింది. సో ఆ వ్యాన్లో ప్రతిరోజు ప్రతి ఊరికి వెళ్ళి కనీసం 50 మందికైనా ధ్యానం నేర్పిస్తాం కొత్త వాళ్ళకి. అట్లాగే ధ్యానంతో పాటు సార్ రాసిన ప్రతి పుస్తకము వాళ్ళ ఇంట్లోకి చేరేటట్టుగా చేస్తాము. ఇట్లా మా ఊపిరి ఉన్నంత వరకు మేము ఆ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కరిది ఒక్కొక్క వర్క్ చెప్పడానికి ఇంకొక అర్ధగంట పడుతుంది కాబట్టి అందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా. ఎస్. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో ఏదైతే పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ అనేది కనబడుతుందో, కనబడకుండా వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ది పిఎంసి ట్రస్ట్ వాణి మేడం, ది పిఎంసి ట్రస్ట్ నుంచి వాణి మేడం. ఫైనల్గా పిఎంసి అన్నది సరస్వతి అయితే పిఎంసి ట్రస్ట్ అనేది లక్ష్మీదేవి మాట్లాడాలి. అందుకే అందరు ట్రస్టీస్ లక్ష్మీదేవిలో ఉన్నారు. 5 మంది ట్రస్టీలు లేడీసే. పిఎంసి ట్రస్ట్లో వర్క్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరి పిఎంసి అభివృద్ధి అంటే ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క అభివృద్ధి. మరి పిఎంసి యాజమాన్యానికి, అలాగే దాంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి, ట్రస్ట్కి అంబాసిడర్గా డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళందరికీ, షేర్ హోల్డర్స్ అందరికీ, దీన్ని సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్ యూ. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రిజీ మేడంకి పాదాభివందనాలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప అవకాశాన్ని మాకు వచ్చినందుకు మేమెంతో ఆనందంగా ఉన్నాము. థ్యాంక్ యూ. పిఎంసిలో ఏ పదవి లేకుండా ఎక్కువ పని చేసే ఒకరు ఉన్నారు, ఏ పోస్టు లేకుండా. ఆమెనే శ్రీలక్ష్మి మేడం. ఏ పోస్ట్ లేదు ఈమెకి, కానీ అన్ని పనులు చేస్తుంది. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి, సన్నుమాల పత్రి మేడంకి నా పాదాభివందనాలు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అంతే, పని చేస్తుంది, మాట్లాడదు. చూడండి, సేవకి నిదర్శనం ఈ మహాతల్లి శ్రీలక్ష్మి మేడం. చాలామంది మా బోర్డు మీటింగ్ వాళ్ళలో కూడా చాలామంది వచ్చినా కూడా ఈవెంట్ ఇంత పెద్ద ఆఫీస్ అయిపోయి సేవకి పరమత్తం చేసుకుంటూ చెప్తున్నారు. అందుకని చెప్పాను మొన్న కూడా, సేవ లేకుండా మెడిటేషన్ చేస్తే సేవ కాదు, మెడిటేషన్ లేకుండా సేవ చేసినా కూడా మెడిటేషన్ కాదు. సేవ మెడిటేషను ఒక నాణ్యానికి 2 పక్కల ఉంటాయి అని నిరూపిస్తున్నారు మన శ్రీలక్ష్మి మేడం గారు. తర్వాత సేవదలు కూడా చేస్తున్నారు. అటు సేవ చేసుకుంటున్నారు, ఇటు మెడిటేషన్ చేస్తున్నారు. అది రియల్గా పత్రిక గారి యొక్క మాట. అది థ్యాంక్ యూ అమ్మా. వర్మ. అలాగే ఒకసారి ఇక్కడ వర్మ లేడు, గట్టిగా చప్పట్లు కొడదాం వర్మకి. ఈ టీం అంతటిని కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్కి ఎంతో వర్క్ చేశాడు. లాస్ట్ ఇయర్ చేశాడు, ఇప్పుడు చేశాడు. అలాగే ఈ కెమెరామెన్లందరికీ హెడ్ ఉన్నాడు భీమరాజు, తను ఇక్కడ లేడు. గట్టిగా చప్పట్లు కొడదాం భీమరాజు గారికి.
ఎస్, అలాగే డిజిటల్ టీమ్ హెడ్ రామరాజు, సంతోష్, వాళ్ళిద్దరు ఇక్కడ లేరు, వాళ్ళు అక్కడ ఆఫీస్ నుంచి వర్క్ చేస్తున్నారు. వాళ్ళిద్దరికి గట్టిగా చప్పట్లు కొడదాం. మనం చూసే ప్రతి వీడియో యూట్యూబ్లో అక్కడి నుంచి అప్లోడ్ అవుతూ ఉంటుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇంత టీము 3 నెలలు రేయింబవళ్ళు తేడా లేకుండా పనిచేస్తే పత్రిజీ ధ్యాన మహాయాగం ఇంత అద్భుతంగా మనం జరుపుకున్నాం. గత 3 నెలలుగా ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే పిఎంసి ఆఫీస్కి వెళ్ళేది, వాళ్ళంబడి కూర్చునేది. ఎంత అద్భుతంగా ఉంది ఆ టీం అంటే, రియల్లీ అందరు మెడిటేటర్స్ కాబట్టి చాలా డైనమిక్గా యంగ్ టీం, గట్టిగా ఎంత అంటే నిజంగా వాళ్ళు చేస్తున్న వర్క్ చెప్పనీకి రాదు. ఒకసారి గట్టిగా ఆ టీంని అభినందించాలి. పిఎస్ఎస్ఎం మూమెంట్కు వెన్నెముక లాంటిది, ఒక కుడికన్యం లాంటిది మన పిఎంసి. ఇప్పుడు మన అందరి బాధ్యత పిఎంసి ట్రస్ట్ను సెల్ఫ్ సస్టైన్ చేయాలి. పిఎంసిని అంటే మనం ఎవరు ఉన్నా లేకున్నా పిఎంసి యథావిధిగా నడిచే విధంగా హనుమంతరాజు గారు మేమంతా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. జనవరిలో TV9 మెయిన్ సీఓను కూడా కలవబోతున్నాం. ఇప్పుడు TV9 తోటి మన పిఎంసిని ఒక అలైన్మెంట్ చేసి ఈ యొక్క కార్యక్రమాలు జాయింట్గా చేయాలని కూడా ఒక ప్లాన్ చేస్తున్నాం. ఇట్లా రకరకాలు చేసి వచ్చే సంవత్సరం పిఎంసిని ఇంకా గొప్పగా తీసుకెళ్ళి, ఎందుకంటే పత్రిజీ గారి యొక్క కళ ప్రపంచంలో BBC ఈజ్ ద నెంబర్ 1. మనం కూడా ఆధ్యాత్మికముల BBC మాదిరిగా కావాలన్న లక్ష్యంతో పిఎంసి అలాంటి లక్ష్యంతో ప్రయాణం చేస్తున్నాం. దానితో పాటు ఆల్ ఛానల్స్ను కూడా ఈసారి ఇంకా చాలా ముందుకు తీసుకోపోవాలని ఒక ప్రణాళికలు చేస్తున్నాం. మనందరం దయచేసి మరొకసారి ఒక పిరమిడ్కో దానికో ఇచ్చినా ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ పిఎంసిని సపోర్ట్ చేయాలి. ఈరోజు మూమెంట్ను కంప్లీట్ ప్రపంచానికి తీసుకుపోయేది పిఎంసి. దయచేసి మనం వారిని ప్రోత్సహించి సహకరించి పిఎంసిని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. మరొక్కసారి నవకాంత్ను, ఆనంద్ను చాలా టెన్షన్ పెట్టాను, అప్పుడప్పుడు కోపడ్డాను కూడా, తిట్టాను కూడా. అయినా నన్ను భరించారు. బట్ అద్భుతంగా షెడ్యూల్ కానీ ఎవ్రీథింగ్ చేశారు. అందరికంటే హనుమంతరాజు గారు కనిపించకుండా వారు కంపెనీ సెక్రటరీ అయినా బట్ ఎక్సలెంట్ మేనేజ్మెంట్. ఈ మీడియా కంపెనీ నడపడం అంత ఈజీ కాదు. బట్ ఇన్ని ఛానల్స్ ఆ మీడియాను వండర్ఫుల్ చేస్తున్నారు హనుమంతరాజు సార్కు. నిజంగా పత్రి గారు ఎలా సెలెక్ట్ చేశారో, ఎలా చూజ్ చేశారో, ఒక విజన్లా ఒక ముందు చూపుతోడు చేసిన వ్యక్తి హనుమంతరాజు గారికి గట్టిగా లేచి నిలబడి చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే మీడియా ఛానల్ నడపడం అంత ఈజీ కాదు, చాలా కష్టమైన పని. ఏ వ్యాపారం అనేది చేయొచ్చు, మీడియా ఈజ్ ఎ బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇలా రాబోయే రోజుల్లో 2024లో మన పిఎంసిని ఇంకా ఉన్నత లెవెల్స్కి తీసుకురావాలన్న ఒక గొప్ప ఆకాంక్షతోటి ప్రయాణం చేద్దాం. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ పిఎంసి టీమ్, ట్రెమెండస్ వర్క్. విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు ఎలా అయితే హనుమంతరాజు గారిని చూస్ చేశారో అలాగే ప్రతి ఒక్క పిఎంసి మాస్టర్ని చూస్ చేయబడింది. అందుకే ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే పిఎంసిలో ఉండడం అంటే నార్మల్ విషయం కాదు. ప్రతి క్షణం సత్యదర్శనం చూపించడం, అలాంటి వర్క్లో అంటే లైట్ వర్క్లో ఉంటే చాలా ఆబ్స్టికల్స్ వస్తాయి. అండ్ ఐఎమ్ ష్యూర్ మీరు అందరూ అది రోజు చూస్తున్నారు. వర్కింగ్ ఇన్ ఏదైనా కంప్లీట్ మెటీరియలిస్టిక్లో వర్క్ చేయడం ఒక విషయం, కంప్లీట్ స్పిరిచువల్ వర్క్ చేయడం ఒక విషయం. ఇది మనది మిడిల్ పాత్. సంసారంలో నిర్వాణం, ఇవి రెండు బ్యాలెన్స్ చేస్తూ వర్క్ చేస్తూ ఒక గొప్ప, ఐ విల్ కాల్ ఆల్ ఆఫ్ యూ యాజ్ వారియర్స్, లైట్ వారియర్స్. స్టాండింగ్ హియర్, స్పీకింగ్ ట్రూత్, వర్కింగ్ ఫర్ ద ట్రూత్ is not a joke. So I truly applaud all of you for staying here, for being here and doing this. Thank you so much. Thank you to each and everyone. పిఎంసి టీం అందరికీ కంగ్రాచ్యులేషన్స్. నేను ఇన్ని రోజుల్లో కూడా ఇక్కడ లేకుండా కూడా ప్రతిదీ చాలా బాగా చూడగలిగానంటే పిఎంసి వల్లే. ఇంట్లో కూర్చొని నిజంగా ఇక్కడ చూసే వాళ్ళకంటే కూడా బాగా చూశాను నేను. ప్రతి మైన్యూట్ థింగ్స్ కూడా చాలా బాగా చూడగలిగాను. ఇలాగే నాలాగా కొన్ని లక్షల మంది, కోట్ల మంది చూశారు. ఇలా చూడగలిగినందుకు ఈ ప్రచారం చేస్తున్నందుకు పిఎంసి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. వాళ్ళ కష్టం చాలా బాగా
పనిచేస్తుంది. మన కష్టం పనిచేసినప్పుడు మనకి సంతోషంగా ఉంటుంది. అలాగే వీళ్ళందరూ కూడా ప్రతి క్షణం అక్కడ కూర్చొని డేటాలన్నీ కలెక్ట్ చేసుకుంటూ అన్నీ అప్లోడ్ చేసుకుంటూ ఇవన్నీ చేస్తున్నందుకు రియల్లీ ఐ అప్రిషియేట్ పిఎంసి అండ్ హనుమంతరాజు గారు. ఆయన ఎప్పుడు సైలెంట్గా ఉంటారు, చూపించుకోరు, నేను చేస్తున్నానని చూపించుకోరు, బట్ చేస్తుంటారు. వెనకాల ఆయన బ్యాక్ బోన్ పిఎంసికి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ పిఎంసి టీమ్. ఎంత కష్టపడతారంటే ఐ గో టు ఆఫీస్ అండ్ సమ్టైమ్స్ ఐ సీ ఎంత హార్డ్ వర్క్ అసలు అంత కష్టపడుతున్నారంటే, ఎస్పెషలీ డిఎంసి ముందర అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. బ్యూటిఫుల్ వర్క్ దట్ దే ఆర్ డూయింగ్, గ్రేటెస్ట్ టీమ్ దట్ ఈస్ దేర్. పిఎంసి ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ పిఎస్ఎస్ఎం. సో ఇలాగా ఈ బ్యాక్ బోన్కి పిఎస్ఎస్ఎం అనేది స్ట్రాంగ్గా నిలబడాలి, ఇంకా ముందర సాగాలి. పత్రిజీ చెప్పినట్టు బీబీసీ లెవెల్లో, బీబీసీ కంటే ఎక్కువ లెవెల్లో వెళ్ళేది ఆ సత్తా కానీ ఆ దమ్ము కానీ ఉంది పిఎంసికి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ పిఎంసి టీమ్. గ్రేట్ వర్క్, గ్రేట్ విజన్, గ్రేట్ టీమ్ వర్క్, గ్రేట్ వన్నెస్, గ్రేట్ పిఎంసి. థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిగా వాసు అన్న, నవీన్ ఇద్దరు ఎంతో అద్భుతంగా ఫొటోస్ తీశారు ఈవెంట్ కదా. థ్యాంక్ యూ వాసు అన్న, థ్యాంక్ యూ నవీన్. వాళ్ళు ఫోటోలు తీయాలంటే పరిగెత్తుతూనే ఉండాలి ఎప్పుడు. వాసన్న, నవీన్ ఇద్దరు పిరమిడ్ మాస్టర్లే, ఇద్దరు అన్ని పేపర్లకు రావడానికి కానీ ఆల్బమ్స్ కోసం కానీ అద్భుతంగా ఫోటోలు తీశారు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇక్కడ ఒక్క నిమిషం సార్, అసలు ఒక్క నిమిషం. మన పిఎంసి డైరెక్టర్స్ ఉన్నారు సార్, ఇక్కడ ముగ్గురు ఉన్నారు, బాలకృష్ణ గారు, నవకాంత్ ఆనంద్, తర్వాత ఇంకా 7 ఉన్నారు. అందుట్లో మహాభారతంలో ధర్మరాజులాగా మన రాంబాబు గారు ఉన్నారు ఇక్కడ. అట్నే 2 ఇండిపెండెంట్ డైరెక్టర్స్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, జె వెంకటేశ్వర్లు గారు ప్లస్ ప్రభాకర్ గారు. దాని తర్వాత కృష్ణమోహన్ గారు ఉన్నారు అక్కడ తాడిపత్రిలో, తర్వాత నెల్లూరులో సుబ్బారావు గారు ఉన్నారు, సిద్ధా నాగేశ్వరరావు గారు ఉన్నారు, తటపతి గారు ఉన్నారు. ఈ మొత్తం 10 మంది డైరెక్టర్స్ పత్రికలు చూజ్ చేసుకున్నారు. అందుట్లో ఈ ముగ్గురు బాలకృష్ణ గారు, నవకాంత్ ఆనంద్ మేనేజింగ్ డైరెక్టరు అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పనిచేస్తున్నారు. ఈ ఇందాక అన్నారు పిఎస్ఎస్ఎంకి వెన్నుముక పిఎంసి అయితే పిఎంసికి వెన్నుముక పిఎంసి ట్రస్ట్. ఆ ట్రస్ట్కి 4 మహిళలు ఉన్నారు. ఒకటి విజయలక్ష్మి గారు, కృష్ణమోహన్ గారి అత్తగారు, 2 జానజగత్ మాధవి గారు మేనేజింగ్ ట్రస్టీ, తర్వాత వాణి మేడం సెక్రటరీ, అమ్మ శేషరత్నం తల్లి ఆమె ట్రెజరరు. సో వీరందరితోటి పత్రికారు నాకు చిన్న అవకాశం ఇచ్చారు. కనీసం నువ్వు అన్ని కనపడవు, కనీసం పిఎంసి ట్రస్ట్లో ఉన్న చైర్మన్గా ఉండబావు అని చెప్పి అన్నారు. సో అందుకని వారి యొక్క మాటని ఆర్డర్గా తీసుకొని ఆ పిఎంసి ట్రస్ట్కి చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చలో ఇప్పుడు పరిపత్రి, పరిణితాపత్రి, స్వర్ణమాలపత్రి. నో ఒట్టిగా నిజంగా పరి చేస్తున్న సేవ, ఎందుకంటే మేము క్లోజ్గా ఇంటరాక్ట్ అవుతాం కానీ ఎంత విజనరీ అంటే ఈరోజు మార్నింగ్ ఇచ్చిన స్పీచ్ అసలు ఊహకు అందదు. 100% పత్రి గారి డాటర్గా కొంచెం కాసేపు పక్కకు పెడదాం. రియల్లీ షీఈ్ ఏ గ్లోబల్ లీడర్ అనడంలో సందేహం లేదు. అంటే వారి ముంగల చెప్పాలని కాదు, ఆ ఆలోచన విధానం, ఆ విజనరీ, మొన్న టీవీలకు ఇచ్చిన ఇంటర్వ్యూలు, రామేశ్వరరావు గారితో మాట్లాడిన విధానం. కాబట్టి పిఎస్ఎస్ఎంకు ఏ భయం లేదు. గ్రేట్ బోల్డ్ లేడీ మాస్టర్ ఉన్నారు, లేడీ ఏమంటారు గురువు ఉన్నారు. కాబట్టి మన మూమెంట్ ధ్యాన జగత్ 100%
అండర్ లీడర్షిప్ ఆఫ్ పత్రి అవుతుందని నమ్మే వ్యక్తుల్లో నేను మొట్టమొదటి వ్యక్తిని గట్టిగా చప్పట్టుతో అభినందించాలి. ఎప్పుడు వీలు దొరికిన ఫ్లైట్ ఎక్కువ హైదరాబాద్కు వచ్చేసేసి ఇండియాకు. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆల్ ద పిరమిడ్ మాస్టర్ అండ్ ఎస్పెషలీ విజయభాస్కర్ రెడ్డి గారు, కడతాల్ కైలాసపురి మహామహేశ్వర పిరమిడ్ అండ్ ఎస్పెషలీ పత్రిది శక్తి స్థల్ విచ్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఫర్ హోల్ ఆఫ్ పిఎస్ఎస్ఎం. సో దానికి మీరున్నారు అండ్ ఎవ్రీ వన్ హియర్, ఎవ్రీ వన్ సో గ్రేట్ఫుల్, సో హ్యాపీ. ఎందుకంటే నేను చాలా డిసగ్రిమెంట్స్ ఉండొచ్చు, ఇలా చేయాలి అలా చేయాలి క్రియేటివిటీ వైజ్. మిషన్కి పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ ముందరికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి అదే మిషన్. ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ డాడ్ was here in the last moments. So I'm so happy. So thank you very much. థ్యాంక్ యూ. బ్యాటరీ వెహికల్ సర్వీస్ని ఈ ప్రాంగణంలో అందించిన వారికి ఈ వేదిక తరఫున చిరు సత్కారం. వెల్కమ్. ఇక్కడ పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రాంగణంలో ఇక్కడ ఆటోస్ అన్నీ కూడా తిరిగాయి, అలాగే బ్యాటరీ వెహికల్ కూడా మనకు చక్కటి సర్వీసెస్ని అందించారు. వారికి ఈ ప్రాంగణం తరఫున చిరు సత్కారం. పిఎంసి ఛానల్కి వన్ ఆఫ్ ది డైరెక్టర్, అలాగే ట్రస్ట్కి సంబంధించి కూడా విశిష్టమైన సేవలు అందిస్తున్న రాంబాబు గారు దంపతులకు వేదిక తరఫున చిరు సత్కారం. సార్ ఆపని చెప్పండి. రాంబాబు గారు రమాదేవి గారు రియల్గా మేడ్ ఫర్ ఈచ్ అదరు. వాళ్ళు ఆడియాస్ వాళ్ళ యొక్క ఆలోచనలు అందరూ ఒకటే. సో మహానుభావులు చాలా సర్వీస్ చేస్తున్నారు. రమాదేవి గారు ధ్యాన జగత్తుని ముందు స్టార్ట్ చేసినప్పుడు పత్రికారి యొక్క విషెస్ తోటి దాన్ని బ్రహ్మాండంగా నడిపారు. రాంబాబు గారు ఇంకా మీకు చెప్పక్కర్లేదు, అక్కడ ఎన్ని సైలెంట్గా పనిచేసుకుంటూ వెళ్తారో. ఎంతో చేశారు మన కర్తాల ట్రస్టీ కానీ పిఎంసిలో డైరెక్టర్ కానీ పత్రికారు చూజ్ చేసుకున్నారు అలాంటి మహానుభావుడు. ఆ మహానుభావుడు తగ్గట్టే ఈ మహాతల్లి. సో ఈ మహాతల్లి ఈ మహానుభావుడితోటి మనం చేసుకోవడం మనల్ని మనం చేసుకోవడం అవుతుంది.